విలువైన ఆలోచన వినగలిగినటువంటి పిల్లల చేరువచ్చిన వెళ్తున్నందరికీ ప్రభునామంలో వందనాలండి. గ్రంథంలో నుండి తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మరొకసారి చదువుకున్నాము. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మేలైన దానిని వెంటాడుడి. మేలైన దానిని వెదకి పట్టుకోమని దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉంది. ఈ మేలైనది నశించిపోయినప్పుడే ఈ భూమి మీద మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యం నుండి భూమి మీదకి అడుగు పెట్టినాడు. ఏదైతే ఈ మంచి ఈ మేలు ఇది కనుమరుగైపోతుందో లేక నశించిపోతుందో దానిని వెతికి పట్టుకునేదానికి మన యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద అడుగు పెట్టినాడు. కనుక మనం ఎలా ఉండాలని మనకు లేఖనం మనకు వివరిస్తూ ఉంది. పౌలు గారు ఆ తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ, ఎవరికైనాను కీడుకు ప్రతి కీడు చేయకూడదు, అలా చేయకుండా ఉండుటకు మీరు మిమ్మల్ని మీరు చూసుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని చేస్తూ ఉండండి అంటూ లేఖన భాగంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ మనము కీడుకు ప్రతి కీడు చేయక మేలైన దానిని చేస్తూ ఉంటే దేవుడు అలాంటి చేస్తున్న పిల్లలను, అలాంటి భక్తులను, అలాంటి నీతి పరులను దేవుడు అన్ని వేళలా కాపాడుకుంటూ వస్తాడట. అన్ని వేళలా కాపాడుకుంటూ వస్తాడు. అలాగే చూడండి, 5వ అధ్యాయము మొదటి తెస్సలోనికీయులకు 22వ వచనం ఒక మాట చదువుతున్నాము. ప్రతి విధమైన కీడుకును దూరంగా ఉండుడి. ప్రతి విధమైన కీడు అంటారు. కీడు అనబడు ప్రతి దానికి మనము దూరంగా ఉండమని లేఖనం తెలియపరుస్తుంది. కీడు, మేలు చేయొచ్చు, కీడు చేయకుండాటే దేవునికి ఇష్టం. ఆ ఇష్టమైన పిల్లల్ని ఆయన కాపాడుకుంటూ వస్తాడట. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని ఆలోచనలను మనం పరిశీలించి ధ్యానిస్తూ మనల్ని సరిచేసుకునే ఈ యొక్క జీవన విధానంలో వాక్యంతోనే కట్టబడాలి. మరి దేనితో మనము కట్టబడలేము. అపవాదిగాడైతే కట్టబడిన దాన్ని పడగొట్టేవాడు. ఆత్మీయంగా కట్టబడిన దాన్ని పడగొట్టేవాడు. కనుక మన దేవుడు పడగొట్టేవాడైతే కాదు, కానీ ఆయన నిలబెట్టే దేవుడు. చాలామంది పెద్ద పెద్ద సేవకులు టచ్ అని పడగొడుతూ ఉన్నారు, కానీ అలా పడగొట్టే దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభువు. అదేందో గట్టి కలుస్తూ టచ్ అని పడిపోతూ ఉంటారు. ఆ టచ్లో మరి ఎంత పవర్ ఉందో ఆ భక్తునికి దేవునికి తెలియాలి, మనకు తెలియట్లేదు. దేవుడు అక్కడ టచ్లు గిచ్చులు ఏది చేయకుండా స్పాట్లో ఆయన అద్భుతాలు సూచక్రియలు చేయగలుగుతూ వచ్చినాడు. కనుక ఏదైనా ప్రవచనం చెప్పినా ఆ ప్రవచనము నెరవేరకపోతే అతను ప్రవక్తే కాదు, అతను దేవుని సేవకుడే కాదని లేఖనం మనకు తెలియపడుతుంది. కనుక చాలామంది దేవుని పనిలో వాడబడుతున్నటువంటి వారు ఎన్నెన్నో రాజకీయ సంబంధమైన ప్రవచనాలు చెప్తారో అవి నెరవేరట్లే. అంటే వారిలో సత్యం లేదు. వారు ప్రవక్తే కాదు, సేవకుడే కాదు, సువార్థికుడే కాదు. నెరవేరిన వాడే మాట ప్రవచించినప్పుడు నెరవేరినప్పుడే అతను ప్రవక్త అనబడతాడు, లేక దేవుని రాయబారి అనబడతాడు, దేవుని పని చేయవాడు అనబడతాడు. నెరవేరని వాడు ప్రవక్త కాదని లేఖనం మనకు తెలియపరుస్తుంది. కనుక ప్రతి విధమైన కీడులకు మనము దూరంగా ఉండమని మనకు లేఖనము స్పష్టంగా తెలియపరుస్తుంది.
అలా ప్రతి విధమైన కీడుకు మనం దూరంగా ఉన్నట్టయితే దేవుడు మనల్ని ఎలా కాపాడుకుంటాడో అని కొన్ని లేఖన భాగాలు మనము ధ్యానిస్తాం. కీర్తనల గ్రంథము త్వరగానే ధ్యానించుకున్నాము. కొన్ని ఎక్కువగానే ఉండవచ్చు. 31వ కీర్తనలో 23వ వచనము చదువుకుందామండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఎలాంటి వారికి ప్రతీకారం చేస్తాడంట? ఆయన గర్వముతో నిండిన వారికి ప్రతీకారం చేస్తాడు మన యేసుక్రీస్తు ప్రభువు. అలాగే గర్వం లేక ప్రవర్తించే వారికి లేక ఆయన భక్తులకి ఆయనను ప్రేమించే ఆయన విశ్వాసులను ఆయన కాపాడుకుంటాడు. మొదటిగా ఆయన విశ్వాసులను ఆయన ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటాడు. ఆ విశ్వాసి 7 మాటలు కింద పడినా లేచి నిలబడతాడంట. ఎందుకంటే వాళ్ళ సత్యము హృదయంలో ఉంటుంది. కానీ లోకము ఆశల చేతను ఏదో ఒక చేత వాడు పడిపోయే స్థితిలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యమే ఆ పడిపోయిన వానికి కట్టును అన్నట్టు, నిలబెట్టును అన్నట్టు, పడిపోయిన పాత రోత బ్రతుకుల నుండి మనం నిలబెట్టే దేవుడే మన యేసుక్రీస్తు ప్రభువు. అలాగని పడిపోయి టచ్ అని ఇదని పడగొట్టే దేవుడైతే మన యేసుక్రీస్తు ప్రభువారు కాదు. ఈరోజు మనము చూస్తుంటాం టీవీలలో కానీ లేక సెల్లులలో కానీ, అదేందో గట్టి శబ్దంతో అంటారు, పడిపోతూ ఉంటారు. కొన్ని అయితే కొంతమంది దయ్యం ఉంది వాళ్ళలో మొండికేస్తుంటాయి సేవకునికి కూడా. కనుక ఇది ఈ లోక విధానంలో ఇలా జరుగుతూ ఉంటుంది. కనుక ఆయన విశ్వాసులను కాపాడతాడు. ఆయన భక్తులను ఆయన ప్రేమించే విశ్వాసులను ఆయన కాపాడుకుంటాడు. చూడండి, మరి ఒక మాటగా ఇంకా ఎవరిని ఆయన కాపాడుకుంటాడో, మన పరమ తండ్రి కానివ్వండి, కుమారుడి కానివ్వండి, పరిశుద్ధ ఆత్మదేవుడే కానివ్వండి, ఎవరిని వాళ్ళు కాపాడుతూ వస్తారు మనం లేఖనాలలో గమనిస్తామండి. అదే కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించు. బీదలను ఎవరైతే కటాక్షిస్తారో, ఎవరైతే కరుణిస్తారో, దయ చూపిస్తారో, ఆదరిస్తారో, లేనివాడు ఏం పెట్టలేము, కానీ ఆ దయన చూపించాలి, ఆ కరుణన చూపించాలి. ఎవడైతే బీదలను కటాక్షిస్తాడో, బీదల పట్ల ప్రేమ కలిగి ఉంటాడో అతను ధన్యుడు. ఆపత్కాలం వానికి వచ్చే ఆపత్కాలంలో, వానికి ఇరుకులు ఇబ్బందులు బాధలు వచ్చిన సమయంలో, చెప్పరాని బాధలు వచ్చిన సమయంలో, ఆపద వచ్చిన సమయంలో అంట యెహోవా వారిని తప్పిస్తాడు. ఎందువలన తప్పిస్తాడంట? బీదల పట్ల ప్రేమ కలిగి ఉండి వారిని కటాక్షించడం ద్వారా వారు ధన్యులుగా ఉంటారు. దేవుడే ఆ ధన్యులైన బీదలను ప్రేమించిన బిడ్డలను వారికి ఆపద వచ్చినప్పుడు కాపాడతాడంట. ఇది రెండవదిగా, బీదలను కాపాడే మన దేవుడు కాపాడుతాడు. మనము కూడా వారి పట్ల దయ కనికరము చూపించమని మనకు లేఖనము చెప్తూ ఉంది ప్రియుగా. అందుకే ఆయన అంటాడు, నేను బలులను కోరను కానీ, బలులనైతే కోరను కానీ ఏం కోరతాడు ఆయన? కనికరమునే కోరతాడంట. బలులైతే కోరడు కానీ కనికరమును మాత్రమే కోరదగిన దేవుడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం మరొక మాట చూస్తాము. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం.
యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపిస్తాడు. భక్తిహీనుల పనికిమాలినోళ్ళ చేతిలో నుండి కూడా మన యేసుక్రీస్తు ప్రభువారంట విడిపిస్తాడు. అలాగే చెడుతనమును మనము అసహించుకునే వారిగా ఉండాలి. యోబు గారు చెడుతనమును అసహించుకున్నట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. యూదు దేశంలో నీతి పరుడు ఒకడుండెను, అతను చెడుతనమును విసర్జించినవాడు, అసహించుకున్నవాడు. అందుకే ఆ మహాభక్తుని ద్వారా మనం ఎంతో జ్ఞానము, ఎంతో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఆయనను ప్రేమించే వారిని ఏమని చెప్తున్నాడు దేవుడు? ఆయనను ప్రేమించే పిల్లల్ని చెడుతనమును అసహించుకున్నాడు. మీరు ఎప్పుడైతే నన్ను ప్రేమించి చెడుతనమును వదులుకుంటే మిమ్మల్ని నేను, మీ ప్రాణాలను, నా భక్తుల ప్రాణాలను నేను కాపాడుతాను, భక్తిహీనుల చేతిలో నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తాను అంటూ లేఖనం మనకు వివరిస్తూ ఉంది ప్రియులారా. అలాగే 116వ అధ్యాయము కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనము మాట చదువుతుంది. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కుంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. యెహోవా అంటే ఎవరిని కాపాడుతాడు? ఇక్కడ బీదలను కాపాడుతాడు, ఆయన భక్తులను కాపాడుతాడు, విశ్వాసులను కాపాడుతాడు. అలాగే ఇక్కడ సాధువులను, సాధువు గుణం, వినయ మనస్కులు, ఏ కపటము లేని సాత్విక కాపాడతారంట ప్రియులారా. ఆయన అలాంటి వారిని కాపాడుతారు. సాధువులుగా ఉన్న వారిని కాపాడతారు. వినయము, విధేయత, సంస్కారము, వారిని దేవుడు కాపాడతారంట. వారికి కృంగి ఉన్న సమయంలో కూడా వారిని కాపాడుకుంటారు. వారికి ఆపద వస్తే వారిని కాపాడుకుంటారు. వారి ప్రతి విధమైన ఆలోచనలో పడి తికమకలయ్యే సమయంలో వారికి ఆలోచన ఇచ్చి ఆదరించి కాపాడుకుంటాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. సాధువులను కూడా ఆయన, సాధువుగా ఉండే పిల్లలను ఆయన కాపాడే దేవుడుగా మనకు కనపడతాడు. ఇంకా ఆయన ఎలాంటి వారిని కాపాడతాడో చూస్తాము. 146వ కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు. సొంత దేశస్తులను ఎలాగైనా వాళ్ళు బ్రతకగలుగుతారు. వారికి పొలం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, వాకిలి ఉంటుంది, బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు అందరూ ఉంటారు. పరదేశులకు ఎవరు ఉండరు. ఇల్లు ఉండదు, వాకిలి ఉండదు. వాళ్ళు ఒక వ్యాపారాన్ని నమ్ముకొనో లేక ఒక వలస అక్కడ బ్రతకలేక అక్కడ కరువు వచ్చి ఏదో ఒకటి నమ్ముకొని వచ్చి బ్రతుకుతుంటారు. పరదేశులు వాళ్ళు వేరే దేశానికి సంబంధించిన వారు, లేదా వేరే ఊరికి సంబంధించిన వారు, వేరే పట్టణానికి సంబంధించిన వారు, వేరే గ్రామానికి, వేరే మండలానికి సంబంధించిన వారు ఇంకొక ఊరికి పోయినప్పుడు వారిని పరదేశులుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. వారినంట దేవుడు పరదేశులను కాపాడతారు. ఎందుకంటే వారికి ఏ ఆధారం ఉండదు. అందుకే చాలామంది ఆ ఊరు కానీ ఊరిలో చాలామంది వారి పట్ల కొంచెం దయ చూపుతుంటారు, కనికరిస్తూ ఉంటారు, కృప చూపుతూ ఉంటారు. అలాగే రూతు వేరే మోయాబురాలైనప్పుడు ఒక పట్టణంకి వచ్చినప్పుడు, భర్తలు లేక విధవరాలుగా ఉన్నప్పుడు ఆమె పట్ల కనికరపడుతూ, దయ చూపుతూ, జాలి చూపుతూ వచ్చినాడు. ఎవరు అలా? ఆయన బోయేజు. అలా వారికి భర్తలు లేరు పాపం, విధవరాలు, వేరే దేశం నుండి వచ్చినారు. ఫస్ట్ వారి దేశస్తులే, కానీ ఇక్కడ కరువు వచ్చి ఇంకో దేశం పోయి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆమె మోయాబీరాలు.
ఒకరి ద్వారా, నీతిమంతుని ద్వారా, దేవుని ఆలోచనలో బ్రతుకుతున్న ఒక వ్యక్తి ద్వారా ఆమె ప్రేమించబడుతూ వచ్చింది. ఆయన దయ చూపిస్తూ వచ్చినాడు, కనికరిస్తూ వచ్చినాడు. ఇది మనిషికి ఉండాలనే లేఖనం మనకు వివరిస్తుంది కదా. అందుకే ఆయన పరదేశులను కాపాడువాడు మన యెహోవా దేవుడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని విధవరాండ్రని, ఏ దిక్కు లేనటువంటి వారిని, ఒక తల్లి లేకపోవచ్చు, లేక ఒక తండ్రి లేకపోవచ్చు, విధవరాండ్రై ఉండొచ్చు. ఎవరో ఒకరి ద్వారా ఆయన వారికి సహాయం అందించేలా చూస్తాడు. వారిని కాపాడు దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయను. భక్తిహీనులు ఉంటారు కదా, పనికి మాలోళ్ళు, వీళ్ళు ఏ మంచి పనులు చేయరు, అన్నీ ఎలాంటి పనులు చేస్తారంట. ఇక్కడనే వారి మాట రాశారు, భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయను. వారి ఆలోచనలోనే వంకర ఉంటుందంట. పాములాగా సొట్టలు బిట్టలుగా ఉంటుంది వారి ఆలోచన విధానం. స్ట్రైట్లో ఉండదు, చక్కగా ఉండదు. ఒక మాట మాట్లాడితే 10 మంది పర్వాలేదు ఆ మాట అనేటట్టుగా ఉండదు. వింకరగా ఉంటుందంట వారి ఆలోచన విధానం. అలాంటి భక్తిహీనులను దేవుడు వారి దారి కూడా వంకర మార్గంగానే చేస్తాడంట, పనికి మార్గంగానే చేస్తాడు. అంటే దేవుడు వచ్చింది వారి కోసమే, వారిని బాగు చేయటం కోసమే. ఎందుకు వారిని మళ్ళీ ఇలా చేస్తాడంటే, వారికి ఎన్నో మాటలు చెప్పి 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 ఆశరికి వచ్చి వాక్యాన్ని చెప్పి ఆయన ప్రవక్తల ద్వారా, లేక భక్తుల ద్వారా, సువార్థికుల ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా వాక్యాన్ని హృదయంలోకి, చెవులోకి పంపి 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 ఆశరికి వచ్చినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ విడిచిపెట్టాడు. ఈయన భవిష్యత్తు ఒకసారి చూస్తాము అని భవిష్యత్తు లేకపోతాడు ఆయన. ఏంది భవిష్యత్తు? ఇప్పటి వారమే, మనము నిన్నటి వారమే. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అది భవిష్యత్తు. ఆ భవిష్యత్తు, మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు సరే ఈ భవిష్యత్తుతో ఎంత చెప్పినా వాక్యంతో వినట్లేదు, భక్తులతో చెప్పినా వినట్లేదు, ప్రవక్తలతో చెప్పినా వినట్లేదు. క్రమమైన జీవితంలో బ్రతకమని సృష్టికర్త అయిన యేసు ప్రభు వచ్చినా వినట్లేదు అని వీని జాతకం అంటారు కదా. ఇది బ్రతుకంతా భవిష్యత్తులో పోయి చూస్తే అక్కడ కూడా వీడు దరిద్రుడుగా ఉంటే, అక్కడ కూడా దేవుని ఆలోచనే వీనిలో కనబడుకుంటే అప్పుడు వారిని నిర్మూలన చేస్తానన్నమాట. అప్పుడు వారిని కనుక భవిష్యత్తు ఎరిగిన దేవునికి మనము భయము కలిగి బ్రతకాలి. భవిష్యత్తు ఎరిగిన దేవునికి భయపడాలి. మనం నిన్నటి వారమే, ఈరోజు వారమే. ఇంకొక 10 నిమిషాలకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక ఆ 10 నిమిషాలు, సంవత్సరాలు, రోజులు భవిష్యత్తు తెలిగిన దేవునికి మనము ఆయన మంచి ఇవులనే ఇస్తాడు. చెడ్డగా బ్రతకమని ఎక్కడా చెప్పడు. అది కూడా చేయలేక, దాని ప్రకారం బ్రతకలేక, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికేదానికి కాదు నేను పుట్టించింది భూమి మీద. ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెగా, కుమారుడుగా జీవించడానికి ఆయన ఒక నియమం పెట్టినాడు, ఒక కట్టడ పెట్టినాడు, ఒక విధులు పెట్టినాడు. దాని ప్రకారం బ్రతకమని చెప్పి నేను పుట్టిస్తున్నాడు. నీవు దాని ప్రకారం చెప్పినా కూడా నువ్వు బ్రతకుంటే ఏం చేస్తానంటే నీ బ్రతికే వంకర బాలే చేస్తానంట పిల్లలు. అదే మాట ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయను. వింకరమైన ఆలోచనలు ఉంటే అదే స్థితి దొరుకుతుంది. మనం ఏది విత్తుతామో అదే మనకు దొరుకుతుంది. మనం వరి గింజలు వేస్తే వరి పంటే వస్తుంది. అలాగే ఒక మంచి అనేది విత్తుతా పోతే మనకు ఆ మంచి పంటే మనకు చివరికి దొరుకుతుంది. ఏది విత్తితే అదే వస్తాం. కనుక మనం మంచి విత్తుతున్నాము, మంచిలో బ్రతకాలని ఆశపడుతున్నాము. కాబట్టి దేవుడు అలాంటి మంచి ఇస్తాడు పంటగా. మనకు చెడ్డదైతే ఇవ్వడు. నేను నా పిల్లలకు గుడ్డు అడిగితే తేలు ఇస్తానా, లేక పామును అడిగితే ఏమి ఇస్తానని చెప్పినాడు దేవుడు? చేపను అడిగితే పామును ఇస్తానా, గుడ్డు అడిగితే తేలు ఇస్తానా అన్నాడు. అడిగింది ఆయన ఇస్తాడు. అయితే ఆయన మాట వినాలి మనం.
కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితాల్లో దేవుని ఆలోచనలో మనము బ్రతకాలని చెప్తున్నాడు. కనుక ఆయన పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను కాపాడే దేవుడుగా ఉన్నాడు. భక్తిహీనులను వంకర మార్గంగానే నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఇలా చూడండి, 145వ అధ్యాయము 145వ కీర్తన గ్రంథము 20వ వచనం మాట చదువుతున్నాం ప్రియులారా. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును. భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా, యెహోవా అంట ఆయనను ప్రేమించే బిడ్డలను అందరినీ కాపాడుకుంటాడంట. నటనగా ప్రేమించే వారిని కాదు, నిజముగా ప్రేమించిన వారిని. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా. నిజముగా మనం మొరపెట్టి దేవుడు ఆలకించకుండా ఉండడంట, ఆలకిస్తాడంట. జన్యున్ నిజముగా ఆయన మొరపెట్టాలి. అందుకే యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడుకుంటాడు. అయితే భక్తిహీనులందరినీ ఆయన ఉగ్రతలో నాశనం చేయబోతున్నాడు. జాగ్రత్త, యెహోవాను స్తోత్రం చేయాలి అని భక్తుడు రాయిస్తూ వచ్చినాడు. చూడండి, అదే కీర్తన కదా 12వ అధ్యాయము 7వ వచనము మాట చదువుతుంది. యెహోవా నీవు దరిద్రులను కాపాడదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. దరిద్రులను, ఏమి లేని వారిని ఏమంటాము? దరిద్రులు. అంటే పాపం బట్ట ఉండదు, సరైన సరైన తిండి ఉండదు, ఎప్పుడు మన్నుతో పూసుకొని తిరుగుతూ ఉంటారు, జ్ఞానం కూడా ఉండదు, ఏమంటాము లోక జ్ఞానం ఉండదు, ఏమి ఉండదు, దరిద్రులుగా ఉంటారు. అలాంటి వారిని ఎప్పుడు ఆయన కృప తొలగిపోదంట. ఇలా దరిద్రుల మీద ఆయన ఎప్పుడు దరిద్రులను కాపాడుతూ ఉంటాడంట. యెహోవా నీవు దరిద్రులను కాపాడదవు అని భక్తుడు తెలియపరుస్తున్నాడు. ప్రభువా నీవు దరిద్రులను కాపాడుతావు తండ్రి, వారికి ఏ దిక్కు లేదు, వారికి ఏ అండ లేదు, ప్రతి విషయంలో వారిని కాపాడుకుంటుంటాం. అందుకే చూడండి, వారికి ఎక్కడంటే అక్కడ కిందనే పడుకుంటూ ఉంటారు. వాళ్ళని కానీ లేక ఈ గొర్రెల కాపరులు కానీ ఎక్కడంటే అక్కడ అడవిలలో అడంటాడ పడుకుంటారు. కానీ వారికి ఒక పురుగు కుట్టడమే కానీ తేలు కుట్టడం ఇలాంటి చాలా అరుదు. అసలు దేవుడు కాపాడుకుంటూ వస్తుంటాడు అనమాట. దేవుడు వారిని రక్షించుకుంటూ వస్తాడు. వారి చుట్టూ ఒక కంచె వేస్తాడు. అలా వచ్చి అక్కడ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుండాల్సిందే. ఎందుకంటే ఆయన వాక్కు ఉంది, నేను వారిని కాపాడుకుంటాను. కింద పడుకున్నా సరే, అడవిలో పడుకున్నా సరే ఆయన కాపాడుకుంటాడు. ఏ దయ్యాలు కానీ ఏ యొక్క సింహాలు కానీ దగ్గరికి రావు. ఎందుకంటే ఆయన కంచె వేస్తే ఎవరు ఆ కంచె దాటి రాలేరు. ఏ యొక్క విషంతో కూడినటువంటి జంతువులు కానీ ఏవి ఆ దరిదాపులకు రాలేవు ప్రియులారా. ఎందుకంటే ఆయన వాక్కు వారికి వరముగా ఇచ్చి ఉంది. దరిద్రులను కాపాడుకుంటావు ప్రభువా నువ్వు అని భక్తుడు తెలియపరుస్తున్నాడు. 121వ వచనము కీర్తన 7-8 వచనాలు చదువుకున్నాము. చివరి వచనాలు అవి. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చూడండి, ఇలాంటి దరిద్రులను కానివ్వండి, లేక ఆయన భక్తులను కానివ్వండి, విశ్వాసులను కానివ్వండి, బీదవారిని కానివ్వండి, తన భక్తులను కాపాడుకుంటాడు, సాధువులను కాపాడుకుంటాడు, పరదేశులను, విధవరాండ్లను, తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని, దరిద్రుని, తను ప్రేమించు వారిని అందరినీ
ఏ అపాయం లేకుండా కాపాడుకుంటూ ఉంటాడంట. అది నిజం ప్రియుల. ఆయన ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. రాకపోకల యందు కూడా కాపాడతాడు. అవసరమైతే ఆయన దేవదూతలకు వాక్కిస్తాడు. నీవు ప్రమాదంలో పడినట్లయితే దేవదూతలు నిన్ను ఎత్తుకొని పట్టుకుంటారట. ఇవన్నీ విశ్వాసులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, మాటలన్నిటినీ బలంగా నమ్ముతారు. వాళ్ళు ఎలా నమ్ముతారు నాయన? బలంగా నమ్మేస్తారు. మాట ప్రతి మాట నమ్ముతారు విశ్వాసి. ప్రతి మాట నమ్మినోడే విశ్వాసి. అందులో మళ్ళీ దేవుని మాట, దేవుని హృదయంలో నుంచి వచ్చినటువంటి వాక్కు, లేక ప్రవక్త హృదయంలో నుంచి వచ్చిన వాక్కు, మహాభక్తులలో నుండి వచ్చినటువంటి వాక్కులు ఎవరైతే ఖచ్చితంగా నమ్ముతారో, బలంగా నమ్ముతారో వారికి ఇవన్నీ అప్పుటెగులు అవుతాయి. అనగా వారికి ఇవన్నీ వారి జీవితంలో జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా దేవుడు ఇలా కాపాడుకునే క్రమంలో దేవుడు ఉన్నాడు ప్రియుల. కనుక ఆయన రాకపోకల్లో కాపాడుకుంటాడు. ఏ అపాయం వచ్చినా నీ దగ్గరికి రాకుండా కాపాడుకుంటాడు. నీ ప్రాణాన్ని కాపాడతాడు. కొంతమందిని చూడండి, మరణం వరకు తీసుకుపోతాడు. కాళ్ళు చేతులు యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఆ మరణం వరకు తీసుకుపోయి మళ్ళీ మరణం నుండి విడిపించి మళ్ళీ కాపాడుతూ వస్తుంటాడు. అప్పటికైనా అతను రక్షణలో ఉన్నట్లయితే, లేక రక్షణలో ఉండి పొరపాట్లు చేస్తున్నట్లయితే మళ్ళీ అవకాశం ఇస్తాడనమాట. అంత కృప కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. సరే 2 మాటలు పన్నాడు, 5 మాటలు పన్నాడు, తొట్టిల్లున్నాడు అని తర్వాత అతని జీవితం చాప్టర్ క్లోజ్ చేయడు. అవకాశాల మీద ఇస్తాడు. కృప వెంబడి కృపనిచ్చే దేవుడు ఆయన. పేరేం పేరు నాయన? కృప వెంబడి మళ్ళీ కృపనిస్తే దేవుడు కృప ఇస్తుంటాడు, మళ్ళీ కృప ఇస్తూ ఉంటాడు. మరణం వరకు తీసుకెళ్తాడు, మళ్ళీ జీవం ఇస్తాడు. మళ్ళీ చక్కగా బ్రతుకురా, జాగ్రత్తగా బ్రతుకురా. నీ పొరపాటు వల్ల మరణం అంచుల వరకు తీసుకుపోయినా మళ్ళీ నీకు జీవితం ఇస్తున్నా. జాగ్రత్తగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, నాలాగా బ్రతుకు. నేను పరిశుద్ధుడైన ప్రకారం సమస్త విషయంలో నీవు కూడా పరిశుద్ధత కలిగి బ్రతకమని దేవుని వాక్కులు మనకు వినపడుతూ ఉన్నాయి ప్రియుల. కనుక ఆయన ఇలాంటి వారిని అందరినీ దేవుడు కాపాడుతూ వస్తూ ఉంటాడు. ఎలాంటి వారిని? ఒకరి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాము. విశ్వాసులను, బీదలను, తన భక్తులను, సాధువులను, పరదేశులను, దరిద్రులను, విధవరాలను, తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని, తన్ను ప్రేమించు వారిని అందరినీ ఏ అపాయం వారి దగ్గరికి రాకుండా, వారి గుడారం సమీపించకుండా కాపాడుకుంటూ ఉంటాడు. వారి రాకపోకల యందు కాపాడుకుంటూ ఉంటాడు. అవసరమైతే దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చి వారు ఆ ప్రమాదంలో పడితే ఆ ప్రమాదం నుండి లేవనెత్తి కాపాడుకుంటాడంట. అంత కృప కలిగిన, కృప వెంబడి కృపనిచ్చే దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు? మహిమలో మహారాజుగా నిన్ను నన్ను అందరినీ దేవుడు పెట్టబోతున్నాడు. మహిమ అనగా పరలోక రాజ్యంలో మహిమలో మహారాజుగా నిన్ను నన్ను అందరినీ దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. అంత మహిమలో ఆ పాపులు లేని ఆ పట్టణంలో నిన్ను నన్ను మహారాజుగా చేయాలనుకుంటున్నా. నీవు నేను ఎలా ఉండాలంటే దేవుని భక్తులమై ఉండాలి. ఇదే ఇక్కడ వ్రాయించినటువంటి దేవుడు ఎంతమందిని అయితే ప్రేమిస్తూ వచ్చినాడో ఈ లిస్టులో, ఆ లిస్ట్ అన్నిటిని మనము కూడా అలా ప్రేమించగలిగిన బిడ్డలముగా ఉండమనే దేవుడు వ్రాయించినాడు. నేను సమస్త పరిశుద్ధుడైన ప్రకారం మీరు అలా ఉండమనే కదా దేవుడు చెప్పేది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఆ జీవితాల్లో మనం ఇలాంటి బిడ్డలముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం మేలైంది చేస్తే మనల్ని కాపాడుకుంటాడు ఆయన. బుద్ధి వివేచన కలిగి ఉంటే ఆయన కాపాడుకుంటాడు. జ్ఞానము కలిగి మనం నడుచుకుంటే ఆయన మనల్ని కాపాడుతాడు. మనల్ని కాపాడడమే కాదు, ఒక చెడు స్త్రీల నుండి కాపాడుతాడు, పర స్త్రీల నుండి కాపాడుతాడు, జార స్త్రీల నుండి మనల్ని కాపాడుతాడు. కృపా సత్యములు
ఒక ఒక రాజును ఎలా నిలబెడతాయంటే కృపా సత్యములకు రాజును కాపాడతాయి. కృపా సత్యంలో ఉన్న రాజు అంట అతని సింహాసనం వర్తిల్లుతుందంట. అంటే సత్యంలో ఉన్న ప్రభుత్వము ఏదైనా అది ఆ సింహాసనము పడిపోదంట. అలాగే మనము దుష్టత్వం నుండి కూడా దేవుడు ప్రతి విషయంలో మనము కాపాడుకుంటూ వస్తాడో యేసుక్రీస్తు. కనుక నా జీవితాలలో మనము దేవుడు ఏ వాక్యాలు మనకు తెలియపరుస్తున్నాడో, ఆయన ఏమై ఉన్న దేవుడో అవన్నీ మనిషిలో కూడా ఆయన తత్వాలన్నీ అనగా ఆయనలోని మంచి కోటాను కోట్ల మంచి తత్వంలోని మనిషిలో కూడా చూడాలనుకొని మనిషిని ఆయనలాగా చేయాలనుకుంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నా సింహాసనం నీదే అన్నాడు దేవుడు. ఆయన సింహాసనం ఇస్తాడంట. ఆయన సింహాసనంలో యేసు ప్రభు కుడిపాసనంలో ఉంటాడు, తండ్రి సింహాసనంలో ఉంటాడు. యేసు ప్రభు కుడిపాసనంలో ఆయన సింహాసనశీనుడుగా ఆయనకు సమానుడుగా ఉంటారు. మళ్ళీ ఆయన నమ్మిన భక్తులకు, ఆయనను ప్రేమించిన భక్తులకు నా సింహాసనం ఇస్తాను అన్న గొప్ప దేవుడు అంత ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఒక మనిషిని దేవుని ఎంతటోని చేయాలనుకుంటున్నాడు దేవుడు. కనుక ఆయన మార్గంలోకి మనం రావాలి. ఆయన మార్గంలోకే రాకపోతే మళ్ళీ ఇంకొకటి కూడా దేవుడు చేసినాడు. ఆయనంతటా వానిగా చేయాలని పరలోక రాజ్యం ఇస్తున్నాడు దేవుడు. అది ఈయనని నచ్చని వానికి ఇంకొకటి తయారు చేసినాడు. ఏంది నాయనది? నిత్య నరకాగ్ని. ఆయనను నచ్చి ఆయనను ప్రేమిస్తే ఆయన దగ్గర పెంచుకొని మనము యుగయుగాల జీవితం, మంచి జీవితం మనకి ఇంకా పరిచయం చేస్తాడు దేవుడు. ఆయనకు ఇష్టం లేకుండా, ఆయన చెప్పినట్టు నడుచుకోకుండా మన ఇష్టానుసారం బ్రతికితే మనకు కూడా ఒక ప్రాంతం తయారు చేసినాడు. అది ఎంతమంది చచ్చినా అది ఆత్మల లోకంలో అగ్ని ఆలదు పురుగు తావదు అనే ప్లేసులో ఎంతమందిని సావది నోరు తెరుచుకొని ఉంటుంది. ఇప్పుడు దాని మొదలు నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది చచ్చిపోయినారు. ఎన్ని ఆత్మలో ఏం కథో అది మింగుతూనే ఉంది. ఏంది అది? పాతాళ లోకం. ఇంకా నోరు సాపుతూనే ఉంది. మన అందరిని మింగని కూడా అది నోరు సాపుతూనే ఉంది. అందరిని మింగుతుంది. వారి క్రియలను బట్టి దేవునికి అక్కడ తీర్పులోనికి ప్రవేశపెడుతుంది. మళ్ళీ ఆరని అగ్నిలో ఆ తీర్పు పొందుకున్న తర్వాత ఒరిజినల్గా ఆ ఆరని అగ్నిలో మళ్ళీ పడవేసుకొని జీవితాంతము బ్రతికిన యుగాలు ఏడిపిస్తూ ఉంటుంది. నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, పురుగు చావదు, అగ్ని అవ్వదు. అది దేవుడు తయారు చేసిన పనికి మానవులకు తయారు చేసినటువంటి గొప్ప ప్రాంతం. కనుక భయభక్తులు కలిగి దేవుని దగ్గర మనం ఉంటే మంచిది. కనుక అటు ఆలోచన ప్రతి ఒక్కరు చేస్తే వారి జీవితాలే బాగుంటాయి. కనుక ఆయన నియమనిష్టలు, కట్టడలు, ఉద్దేశాలు, న్యాయ శాసనాలు, విధులు ఇవన్నీ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక అటు స్థితిలో మనం ఎదగాలని దేవుని కోరుకుంటూ ప్రతి విషయంలో ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా సమస్త విషయాలలో పరిశుద్ధంగా ఉన్నట్టుకు వీలైతే సమస్త మనసులతో సమాధానం కలిగి ఉండమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక అటు స్థితిలో మనము ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అందరికీ అట్లాంటి జ్ఞానం ఇచ్చి మనం సత్యంలో నుండి సర్వసత్యమైన క్రీస్తులో ఆయన సాధుకత అందరికీ ఇచ్చిన గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. తల వచ్చినట్లయితే చిన్న